హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నిన్నైతే సేఫ్ గా హల్దియాకి రీచ్ అయిపోయాం కదా. ఇంకా నైట్ తినేసి అయితే పడుకున్నాము. ఎక్కడ పనులు అక్కడే వదిలేసాను. ఇంకా పొద్దున్నకి లేచాము. లేచిన తర్వాత అయితే ఇంకా టిఫిన్లు ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. మళ్ళీ వంటగదిలోనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా కోసం అయితే మా నలుగురు కోసం అయితే ఉప్మా చేస్తున్నాను. వరినొక అండ్ సేమియా రెండు మిక్స్ చేసేసి అయితే ఇంకా మా మామయ్య అయితే ఇలాంటి టిఫిన్లు ఏమి తినరు. అది కూడా ఇంకా చల్లని పకాలు కూడా తినరు, వేడి పకాలు అనమాట. అంటే ఇప్పుడు అన్నం వండుతాం కదా, వేడి అన్నము వేడి గెంజి వస్తుంది కదా, గెంజి రెండు మిక్స్ చేసుకుని తింటారు. చల్లటి పకాలు అయితే తినరు నైట్ ది. అందుకోసమని మా మామయ్య కోసం అన్నం అయితే వండేసాను. గుత్తొంకాయలు ఊరి నుండి తెచ్చుకున్నాం కదా, మధ్యాహ్నం లంచ్ కి అయితే గుత్తొంకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా మా మామయ్యకి ఇప్పుడు ఆమ్లెట్ ఏదో ఒకటి వేస్తా అంటాను. ఏమంటారు, లేదు ఏదో ఒక పచ్చడి ఇచ్చామంటే పచ్చడి ఇచ్చేస్తాను ఈ రోజుకి. రేపటి నుంచి ఇంకొంచెం ఎర్లీగా లెగిసి ఇంకొంచెం ఫాస్ట్ గా ఏదో ఒక కర్రీ రెడీ అయిపోయేలాగైతే ఇంక వంటలు చేస్తాను. ఈ రోజుకి అయితే ఇంకా వండలేదు. అన్నం అయితే అయిపోయింది, వార్చేసాను. కూరే వండలేదు. గుత్తొంకాయ కర్రీ అంటే అది అంత ఫాస్ట్ గా వండేద్దామన్నా అవ్వదు అనమాట. దానికి మసాలా ప్రిపేర్ చేసుకొని తర్వాత అవి ఫ్రై చేయాలి, అది కొంచెం ప్రాసెస్ ఉంటది కర్రీ. అందుకోసం అనేసి ఇంకా వండలేదు. 25 రోజులు ఇక్కడ ఉండాను కదా అనేసుకొని గ్రాసరీస్ ఏవేవైతే అయిపోయాయో అవైతే ఇంకా తెచ్చుకోలేదు అనమాట. వన్నిటితో అడ్జస్ట్ అయిపోయాను. ఇంక ఇప్పుడు వచ్చిన వెంటనే గ్రాసరీస్ కూడా ఏం కొనలేదు కాబట్టి వన్నిటితో ఓన్లీ ఇంట్లో వన్నిటితోనే ఉప్మా అయితే చేస్తున్నాను. శనగపప్పు లేదు, మినప్పప్పు లేదు, తర్వాత కరివేపాకు అలాంటివి ఏం లేవన్నమాట. నేను నైట్ కూడాను ఇంకా పప్పు ఏమో కొత్తిమీర కరివేపాకు అలాగ లేకుండానే ఏది ఇంట్లో ఉంటే దాంతో చేస్తాను. ఒక రోజుకి ఏమైపోతుంది అనేసుకొని ఇంకా ఈ రోజు కొంచెం అన్ని తెచ్చిన లగేజ్ అన్ని సర్దుకుంటే ఇంట్లో ఏమేమి లేవన్నది ఇంకా మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసి రేపు ఎప్పుడో కోఆపరేటివ్ కి లగేజ్ తెచ్చుకోవాలి. గ్రాసరీస్ మెయిన్ గా. ఇక్కడ అందరూ బ్రష్లు చేస్తున్నారు. బ్రష్లు అన్నం వండేసాను మామయ్య. అన్నం మరి కూరేట వండలే. పప్పుతో తినేస్తావా? సరే. బయటకి టీ తాగేసి వచ్చానువా బయటకు వెళ్ళి? మా మామయ్య వచ్చేటందుకు నేను టీ చేస్తానన్నా కానీ మా మామయ్య టైమింగ్స్ నేను మ్యాచ్ చేయలేను. టైం అంటే టైం. యాన్లే వేడి గంజే, వేడి అన్నము వేడి గంజే వండిసానులే. సరే. వెనకాల చెట్టుదే ఇది, ఈ వెనకాల చెట్టుది చాలా కాసింది. తీయగుంటది. ఇంకొంచెం పండితే తిందులే. ఆల్రెడీ ఇందులో వాటర్ పోసేసాను. ఇంకా ఎగ్స్ కూడా హోల్స్ పెట్టేశాను. ఇప్పుడు అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ లో ఎగ్స్ బాయిలింగ్ పెట్టాను. ఇంకా ఇది బాయిల్ అయిపోతే ఉప్మాతో పాటు ప్రోటీన్ కి ఎగ్ తింటాము. వరినొక సేమియా రెండు కలిపి ఉప్మా చేసేసా. గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇదే ఈ రోజు మా టిఫిన్. నేను పొద్దున్న లేచాక వెయిట్ చెక్ చేసుకున్నాను. పొద్దున్న వెయిట్ చెక్ చేసుకున్నాక నా వెయిట్ అయితే 71.9 అనమాట. అంటే ఆల్మోస్ట్ 1 kg తగ్గాను. ఫుల్ హ్యాపీ అయితే. శబాష్. ఆడు పెద్దోడు, ఇటు పక్కోడు చిన్నోడు. ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు. వాకింగ్ చేసింది. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ కి ప్రిపరేషన్స్ అన్నమాట. గుత్తి వంకాయతో కర్రీ చేసేస్తాను. ఇంకా నార్మల్ ప్లెయిన్ అన్నం అయితే వండేసాను, రసం కూడా పెట్టేస్తాను. వంట పని వన్స్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ లగేజ్ అంతా సర్దుతాను. సర్దిన తర్వాత మోపు పెడతాను. హాల్లో కసిన్ని, ఆ బెడ్రూమ్ లో కసిన్ని ఎక్కడ పడితే అక్కడ నైట్ అయితే పెట్టేసాం కదా. ఇంకా మోపు పెట్టడానికి కూడాను సరిగ్గా స్పేస్ లేదనమాట. ఎక్కడ పడితే అక్కడే సామాన్లు ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ ఎటువంటి ఇల్లు చేస్తేనే ఆ తర్వాత ఇల్లు మోపు పెడతా. అందుకోసమనే ఫాస్ట్ గా వంట చేసేస్తున్నాను. వంట అయిపోతే ఇంకా సామాన్లు సర్దేస్తా. ఫాస్ట్ గా వంట చేసేద్దాం అనుకున్నాను, కానీ నిన్న నైట్ అయితే మేము రెగ్యులేటర్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోయాం కదా. వచ్చాక ఆన్ చేస్తేనేమో అది కొంచెం అంతా లీక్ అవుతుంది అనమాట. స్మెల్ వస్తుంది గ్యాస్ అయితే. ఇంకా నిన్న నైట్ అయితే ఎలగవలగ వండేసి వెంటనే రెగ్యులేటర్ అయితే ఆఫ్ చేస్తాము. ఈ రోజు కూడా మళ్ళీ ఆన్ చేస్తే లీక్ అయిపోతుంది, స్మెల్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ లీక్ అవుతున్నట్టు సౌండ్ కూడా వస్తుంది. అలాగే ఎక్కువసేపు ఉన్నా కానీ అంత సేఫ్ కాదు కదా. అందుకోసమనే కంప్లైంట్ అయితే ఇచ్చామన్నమాట, గ్యాస్ లీక్ అవుతుంది అనేసుకొని. అతనైతే వచ్చి అక్కడ కిచెన్ లో అది ఒకసారి చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. అతను చెక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంట కంప్లీట్ చేస్తాను. వంట అయితే మధ్యలోనే ఉంది. ఇంక ఈ రోజే డాక్టర్ అయితే వస్తారంట. అందుకోసమనే తినేసిన తర్వాత మా మామయ్యని తీసుకొని మా బావ హాస్పిటల్ కి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా తీసుకుని వస్తా అన్నారు. ఈ రోజు మా బావది అయితే బీ షిఫ్ట్. సర్ప వాటర్ నొరగ వేసేసి చెక్ చేశారనమాట, ఎక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనేది. రెగ్యులేటర్ లోనే ప్రాబ్లం అంట. రెగ్యులేటర్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తా అన్నారు.
అన్నారు. ఎంతసేపటికి వస్తారో ఏంటో. నేనైతే ఆల్రెడీ వంకాయలు అయితే గుత్తి వంకాయలు కదా ఇలాగ ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాను. ఇంకా దానికి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా వంటే ఉంది. అన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కల్లా ఇంతలో వచ్చారు. నా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తే బాగుండేది. ఎంతసేపు అలవా ఇక్కడ వర్క్ చేసుకున్నా గానీ నాకు ఇంకా టెన్షన్ ఉండేది కాదు. ఫాస్ట్ గా వంట అయిపోతే నేనేమో అవన్నీ సర్దుకోవాలని చూస్తే అంతే లేట్ అవుతుంది. అక్కడే ఉన్నాయి, గందరగోళంగా ఉంది ఇల్లు. ఇవన్నీ సర్దేసరికి అన్ని నీట్ గా క్లీన్ చేసుకుని ఎక్కడక్కడ అరేంజ్ చేయడానికి సరిగ్గా నాకైతే ఒక 2-3 రోజులైనా టైం పట్టిద్ది. కొత్త రెగ్యులేటర్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా ఫాస్ట్ గా వంట చేసేస్తా. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ రసం పెట్టేశాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ అయితే అస్సలు బాగాలేదనమాట, మొత్తం జిడ్డు పట్టేసింది. ఇంక ఈ కిచెన్ అంతా కూడాను క్లీన్ చేస్తాను. ఇంక ఇదిగోండి, నేనైతే ఈ కిచెన్ క్లీనింగ్ అయితే బీకో కిచెన్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నా. దీంతో చాలా ఈజీగా నీట్ గా క్లీన్ అయిపోద్ది. మొత్తం ఇలా స్ప్రే చేసి కాసేపు అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. స్ప్రే చేసి కాసేపు అయింది, చూడండి నీట్ గా వదిలేస్తుంది అనమాట. స్క్రబ్బర్ తో మొత్తం స్క్రబ్ చేసేసాను. ఇప్పుడు బీకో రీయూజబుల్ కిచెన్ టవల్ తో క్లీన్ చేసేస్తా. దీంతో నీట్ గా క్లీన్ అయిపోద్ది. చూడండి, అంతకు ముందు ఇక్కడైతే చాలా జిడ్డు మరకలు ఉండేవి, కానీ ఇప్పుడైతే లేవు. నేను ఎక్కువగా కిచెన్ లోనే గడుపుతాను కాబట్టి ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అవి సర్దుతాను. ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి, కొంచెమే ఉంది. అంటే ఇంకా కబోర్డ్స్ లోపల ఏం కాదు, జస్ట్ బయట ఉండేవన్నీ క్లీనింగ్ చేస్తున్నాను. క్లీనింగ్ చేయక ముందు ఇక్కడ ఎలాగుంది ఏంటి స్టవ్ అవన్నీ చూపించాను కదా. క్లీనింగ్ చేసిన తర్వాత చూడండి, మొత్తం నీట్ గా ఎటువంటి మరకలు లేకుండా క్లీన్ అయిపోయింది. ఈ వైర్ కూడా క్లీన్ అయిపోయింది. తొలి జిడ్డుగుండేది, ఇప్పుడు నీట్ గా అయిపోయింది. ఈ స్విచ్ బోర్డులు అన్ని కూడా చాలా నీట్ గా మెరుస్తుంది. ఈ విధంగానే ఇంకా ఇల్లంతా కూడా రోజు కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి. డీప్ క్లీనింగ్ దాదాపు 25 రోజులు లేం కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇదిగో ఇదొకటి తోమాను, బయట ఎండలో పెట్టది, ఎండలోనే పెడతాను. కిచెన్ అయితే నీట్ గా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేస్తానమాట. ఇవన్నీ కూడా నీట్ గా తోమేసి, అంటే వీటికి ఓన్లీ ఈ క్యాప్లు ఓన్లీ తోమాను. లోపల ఆల్రెడీ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ కూడా నీట్ గా తోమేశాను. జిట్టుగా ఉండేవి అనమాట. మొత్తము తోమేసి ఇది ఎండలో పెట్టాను, ఆరిపోయింది. తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసా. ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. సింక్ కూడా నీట్ గా ఇంకోసారి తోమేసా. ఇంకా కిచెన్ క్లీనింగ్ ఓన్లీ అయ్యింది. వంట పని అయిపోయింది. తర్వాత కిచెన్ కూడా లైట్ గా క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే తెచ్చిన లగేజ్ అంతా కూడాను సర్దే పని అయితే ఉంది. ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఒక్కొక్కటి సర్దుకుంటాను. ఇప్పుడు నా దగ్గర నేను ఇక్కడ నుంచి ఊరు వెళ్ళక ముందే కొన్ని ఖాళీ అయిపోయినవన్నీ కూడాను గ్లాస్ జార్స్ అవన్నీ కూడా తోమేసి క్లీన్ గా పెట్టేసి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఇందులో పట్టినాన్ని ఇందులో పట్టేస్తాను, మిగిలినవేమో ఇంకా అలా ఉంచుతాను, ఇంకేం చేయలేము. ఫస్ట్ అయితే చింతపండు. మా సైడ్ ఏంటంటే చింతపండు రోట్లో వేసి కొంచెం ఉప్పేసి దంచుతారు. దంచేసి ఇలాగ చిన్న ముద్దలుగా చేస్తారనమాట. ఇవే సంవత్సరం పొడుగు వాడుతారు. ఇలాగా చింతపండు ముద్దలు చేసేసి మా అమ్మాలు అయితే దంచారు. నాకైతే దంచొద్దు, నార్మల్ గా చింతపండు లాగా ఇచ్చేయండి అంటే నార్మల్ చింతపండు ఒక 5 కేజీలు ఇలా దంచిన ఒక 2 ముద్దలు అయితే మా అమ్మ ఇచ్చింది. మీరే ఎక్కువ చింతపండు వాడతారు, ఎక్కువగా చింతపండుతో ఏంటది చేపల పులుసులు అవన్నీ చేస్తారు, తీసుకెళ్ళు అనేసి ఇచ్చింది. ఇంకా ఈ చింతపండు అంతా కూడా ఎలాగో పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఈ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయాలనుకుంటున్నాను. 1-2 కేజీలు బయట ఉంచుతాను డైలీ వాడటానికి. ఇప్పుడు ఈ చింతపండు అయితే ఎందులో డొక్కుల్లో ఎందులో వేయను, ఇది మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకొంచెం చింతపండు అయితే బయట ఉంది, అది వాడతాను. నెక్స్ట్ ఇది నెయ్యి. ఈ నెయ్యి ఈ బాటిల్ తోనే ఉంచేస్తాను. తర్వాత అన్ని మా అమ్మేమో ఇలాగా అన్ని ముడ్లేసి ఇచ్చింది. ఒక్కొక్కటి కవర్లలో వేసి ఇంకెలా ముడ్లు కట్టేసి ఇచ్చింది. ఇది వచ్చేసి కందిపప్పు అనమాట. మా అమ్మలు పండించిన కందిపప్పు. లాస్ట్ ఇయర్ కందిపప్పు అయిపోయింది, ఇది కొత్త కందిపప్పు అనమాట. ఈ ఇయర్ పండింది. ఇది ఒక డబ్బాలో వేసేస్తా. డబ్బా పట్టింది. ఇవి వచ్చేసి పల్లీలు. శనగగుడ్లు అయితే కొన్ని వలిసాము, ఇంకొన్ని శనక్కాయలు తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఈ సిమెంట్ మట్టి కనిపిస్తుంది కదా, ఇవైతే శనక్కాయలు ఖాళీ ఉన్నప్పుడు వలుసుకుంటా. ఇవైతే శనగ పలుకులు. ఇది ఈ జార్లో వేసేస్తాను. థ్యాంక్ యూ. ఈ జార్ నింపుగా వేసేసాను. ఇంకా కొన్ని అయితే పట్టలేదు, ఈ మిగిలింది ఇంకొక దానిలో వేస్తా. మా చిన్నోడేమో హెల్ప్ చేస్తున్నాడు శనగ పలుకులు కింద లేకపోతే. ఈ జార్లో వేయగా ఇదిగోండి దీనికి ఒక 3/4 అయితే వచ్చాయి. ఇవి శనగ పలుకులు, ఇదేమో కందిపప్పు. నెక్స్ట్ వచ్చేసి ఉలవలు. ఇవి ఇంకా వస్తుంది వర్షాకాలం కదా, మంచిగా ఉలవచారు, ఉలవ కట్టు అన్ని చేయొచ్చు. కొన్ని ఉలవలు అయితే తీసుకొచ్చాను.
ఉలవలు కూడాను ఒక డబ్బాలో వేసేసి ఇంకా కప్పు పెట్టేసా. ఇవేమో తెల్ల నువ్వులు. ఆల్రెడీ మా అమ్మ అయితే డబ్బాలోనే వేసి ఇచ్చింది, అదే డబ్బాతో తీసుకొచ్చేసా. ఇంక ఇవి వేరే డబ్బాలో ఏం వేయను, ఇలానే ఉంచేస్తా. ఇది వచ్చేసి సోడి పిండి, అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే రాగి పిండి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వలపాలి, అసలే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కొంచెం అటు ఇటు అయితే గాలికి మొత్తం ఎగిరిపోద్ది. ఇలా గరిటతో కొంచెం టైట్ గా ఆడిస్తే ఇంకొంచెం పిండి పడుతుంది, అందుకోసమనే గరిట తీసుకొచ్చాను. ఈసారి అయితే ఎక్కువ తినుబండారాలు అయితే అసలు తీసుకొని రాలేదనమాట. జస్ట్ అవసరమైన గ్రాసరీస్ అవే తీసుకొచ్చాము. ఏమైనా తెచ్చుకున్నాము అంటే మామిడి పళ్ళే తెచ్చుకున్నాం అంతే. ఇంకా మిగిలినవన్నీ గ్రాసరీసే. డబ్బాల్లో పట్టినన్ని డబ్బాల్లో వేసేస్తాను. ఇంకా మిగిలినవి ఏదైతే ఎక్స్ట్రాగా ఉంటాయో అవి ఫస్ట్ యూజ్ చేసేస్తాను. మాక్సిమం డబ్బాలన్నీ కూడాను క్లీన్ గానే ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇందులో సోడి పిండి వేసాను కదా, ఇది ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఇది ఖాళీ అయిపోయిన వెంటనే వేరేది ఇందులో వేసేయను. ఏదైనా వెయ్యాలి అనుకుంటే ఫస్ట్ ఇది తోమేస్తాను, తోమేసి అదే వేసుకుంటాను. అందుకోసమనే నీట్ గానే ఉంటాయి. ఇంకొంచెం పట్టిద్ది, ఇంకొంచెం వేసేస్తా. ఇప్పుడు నేను ఏవేవైతే సర్దానో, ఈ సోడి పిండి, నువ్వులు, శనగ పలుకులు, తర్వాత కందిపప్పు, ఉలవలు, ఇవన్నీ కూడాను మా అమ్మ ఇచ్చింది. ఈ చింతపండు ఇవన్నీ. ఇంక ఇప్పుడు కొన్ని మేము బయట ఏంటంటారు సూపర్ మార్కెట్ లో హిరమండలంలో తీసుకున్నాను. అది తీసుకుని ఇప్పుడు సర్దుతాను. అవి కూడా బయట మరి ఎక్కువేమి తీసుకోలేదు. కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాము. అవి ఆల్రెడీ నేను నైటే ఓపెన్ చేసేసి బయట పెట్టేశాను. ఎక్కువ రోజులు అలాగా మూట జాయిన్ ఉన్నాయి అనుకోండి, పోతాయి అనేసి. ఇప్పుడు ఎలాగో శీతాకాలం కాదు కాబట్టి మొక్కలు మొలిసేస్తాయి అని బాధ కూడా లేదు కాబట్టి కేజీ తీసుకున్నాను. ఇంక మరి పట్టదులేండి, సరిపోద్ది ఇక్కడికి. ఈసారి ఎప్పుడైనా కానీ నాటుకోడి తెచ్చేసి నాటుకోడి పులుసు రాగి సంగటి ట్రై చేస్తాను. చాలా మంది కామెంట్స్ కూడా అడుగుతున్నారు, అక్క రాగి సంగటి ట్రై చేయొచ్చు కదా అనేసి. ఇక్కడ నాటుకోడి దొరికిద్ది. నాటుకోడి అంటే ఇక్కడ కొంచెం వేరే రకం దొరికిద్ది, మన సైడ్ లాంటి నాటుకోడి అయితే దొరకవు. కానీ ఏది దొరుకుతుంది అది తీసుకొచ్చి దాంతో పులుసు పెట్టేసి రాగి సంగటి చేస్తా. ఇంకా ఆయిల్, ఇదైతే గోల్డ్ ప్రెస్డ్ గానుగు నూనె అంటారు కదా, గానుగు నూనె. ఇంకా అతను ఇచ్చిన తర్వాత అతను ఫ్రెష్ గా అప్పుడే ఆయిల్ అయితే ఆడారంట, ఆడేసి డబ్బాల్లో వేసి నాకు ఇచ్చారు. ఈ బాటిల్లో వేసేసి కింద అయితే చూడండి లైట్ గా ఇలాగా మడ్డిలాగా అయితే చేరిందనమాట. మా అమ్మాలు కూడా నువ్వుల నూనె ఆడిస్తారు కదా, ఆడించేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక డబ్బాలో వేసేయకుండా అది ఆడించి తీసుకుని వచ్చిన తర్వాత ఒక బిందులో గానీ ఈ తెప్పెల్లో గానీ వేసి ఒక 3-4 రోజులు ఎడతారు. అలా ఇడితే ఇంకా ఆయిల్లో ఉండే ఇంకా అంటే ఫిల్టర్ చేసేస్తారు ఆల్రెడీ, కొంత డస్ట్ లాగా అయితే వస్తుంది అనమాట. నువ్వుల నూనె ఆడిస్తే అది తెలకపిండి అంటారు కదా, తెలకపిండి ఒడియాలు కూడా చేశాను, అలాగా వస్తది. అది కాకుండా ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉండిపోతాయి కదా, ఆ ఉండిపోయింది అంతా అడుగుకి చేరుతుంది అనమాట. ఇలాగా ఇది కూడా అలాగే అడుగుకి చేరింది. మా అమ్మలు కూడా అలా బిందులో ఒక 3-4 రోజులు ఉంచేసారు అనుకోండి, కిందకి అడుగుకి ఇలాగ మడ్డిలాగా ఎక్కువ చేరిద్ది. ఇంకా పైన ఆయిల్ అంతా ఫిల్టర్ చేసేసి ఆ కింద మడ్డి అంతా కూడా పడేస్తారు. ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఫ్రెష్ గా ఆడింది బాటిల్లో వేయడం వల్ల ఇలాగా అడుగు చేరింది అనమాట. ఇవన్నీ ఏం చేస్తాను అంటే ఇలా బాటిల్లో వేయకుండా మా దగ్గర 5 లీటర్స్ క్యాన్ ఉంది, ఈ క్యాన్ లో వేసేద్దాం అనేసుకొని అనుకుంటున్నాను. ఆ లాస్ట్ లో ఏదైతే నల్లగా మడ్డిలాగా ఉందో అది ఇంకా పడేయడమే. ఆల్రెడీ ఇందులో కొంచెం అంత ఎంత అంటే ఒక 1/2 లీటర్ కంటే తక్కువే ఉంటది. ఒక 150 ml 200 ml ఆయిల్ అయితే ఉంటది. ఈ ఆయిల్ వచ్చేసి మా అమ్మాలు నాకు ఇచ్చిన ఆయిల్ అనమాట. ఇది కూడా నువ్వుల నూనె, ఇందులోనే ఇది వేసేస్తున్నాను. ఈ రోజుకి ఇవన్నీ సర్దాలన్నీ అయిపోతే ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అయినా మోపు పెడతాను. ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి. ఈ రోజు ఇంకా వర్షం పడే ఛాన్స్ ఉందనేసుకొని మా బావ అంటే పొద్దున్నకి నేను వాషింగ్ మెషిన్ ఎక్కువ బట్టలు కూడా వేయలేదు. ఇంకా ఎక్కువ బట్టలు వేస్తాం అనుకోండి ఇంట్లో ఎక్కడ వేసుకుంటాం చెప్పండి, ఇంకా బోల్డ్ అనే బట్టలు అయితే ఉన్నాయి. కానీ వర్షం పడే అవకాశం ఉందన్నారు అనేసి వేయలేదు. బాగా ఎండెక్కిన రోజు వేద్దాం అనేసుకొని, కానీ ఈ రోజు బాగానే ఎండెక్కింది. ఇంకా కొన్ని బెడ్షీట్లు అవన్నీ నిన్న చేంజ్ చేస్తాం కదా, అవి ఓన్లీ వేసాను అనమాట, ఇంక వేరే ఏమీ వేయలేదు. కింద అయితే మడ్డ అలా ఉండిపోయింది, ఇంక బాటిల్ పడేయచ్చు. ఈ విధంగానే 4 బాటిల్ వేసేస్తా. ఇంక ఇదిగోండి ఈ చింతపండు వచ్చేసి సూపర్ మార్కెట్ లో నేను తీసుకున్నాను, జస్ట్ 2 కేజీలే. ఇది అయిపోయిన తర్వాత ఇంక మా అమ్మ ఇచ్చిన చింతపండు అయితే వాడతాను. ఇదేమో బయట ఉంచేస్తా, అదేమో ఫ్రిడ్జ్ లో పెడతా. నెక్స్ట్ ఇదిగోండి ఈ మూట కనిపిస్తుంది కదా, ఈ మూట అంతా కూడాను నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నది. ఇవి వచ్చేసి అప్పడాలు. ఈ మొత్తము కూడాను 550 రూపాయల అప్పడాలు అనమాట. మేము అప్పడాలు ఎక్కువ తింటాం కాబట్టి తీసుకొచ్చాము. మరి అలాగని ఎక్కువ తీసుకొచ్చినా కానీ ఎక్కువ రోజులు అయిపోతే లాస్ట్ 1-2 ప్యాకెట్లు కొంచెం టేస్ట్ అనేది మారిపోతున్నాయి. అందుకోసం నేను ఈసారి ఎక్కువ తేలేదు. పోయినసారి అయితే మరీ ఎక్కువ తీసుకొచ్చేసాను తింటాం కదా అనేసి. ఇంకప్పుడే నేను డైటింగ్ స్టార్ట్ చేయడము, దాని వల్ల నేను సరిగ్గా తినకపోవడము ఇంకా చాలా వరకు మొన్నటి వరకు వచ్చాయి. ఇంకా ఇది వచ్చేసి కందిపప్పు.
మా అమ్మేమో తిట్టింది, నేను ఇస్తానని చెప్పినా గానీ మళ్ళీ ఎందుకు కొన్నావు అనేసి. నువ్వు ఇచ్చింది మాకు ఎన్ని రోజులు రాదులే అమ్మ, కొద్ది రోజులే వస్తది, మామయ్య కూడా వస్తారు కదా, అందుకోసమని మళ్ళీ ఒక 3 కేజీలు అనమాట ఈ కందిపప్పు బయట మార్కెట్ లో కొనుక్కున్నాను. తర్వాత ఇది వచ్చేసి పెసరపప్పు కూడాను 3 కేజీలు. ఇంకా అప్పుడప్పుడు పెసరపప్పు కూడాను వాడతాను, అలాగని మరి ఎక్కువ పెసరపప్పు కూడా వాడను. ఎప్పుడైనా బీరకాయ పెసరపప్పు గానీ, లేదంటే వంకాయ పెసరపప్పు, లేదంటే దొండకాయ పెసరపప్పు, అలాంటి కూరల్లో కలిపి పప్పు కూరలు వండుతాం కదా, అలాంటప్పుడు ఓన్లీ పెసరపప్పు వాడతాను. సాంబార్ గానీ, పప్పు టమాటా గానీ, పప్పుతో ఏదన్నా వండాలి అంటే ఎక్కువగా కందిపప్పే వాడతాను. కూరగాయలతో మిక్సింగ్ కి పెసరపప్పు వాడతా. నెక్స్ట్ ఇవి వచ్చేసి మిల్ మేకర్లు అనమాట. ఇక్కడ మిల్ మేకర్లు దొరుకుతున్నాయి కానీ అవేమో షేప్ లెస్ గా పెద్ద పెద్ద దొరుకుతున్నాయి. ఒకసారి ఉడికించిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవైతే చిన్న చిన్నగా క్యూట్ గా కనిపించాయి, సరే తీసుకుందాంలే అనేసి 1/2 కేజీ తీసుకున్నాను. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఇవి ఎక్కువ నేను తినకూడదు కూడా, నెలలో 1-2 సార్లు తినొచ్చు, అంతకు మించి ఎక్కువ తినకూడదు. నెక్స్ట్ సాంబార్ పౌడర్లు, రసం పౌడర్లు తీసేసుకున్నాను. ఇక్కడ MTR అయితే చాలా తక్కువ దొరుకుతాయి. ఇంకా ఒకవేళ ఇక్కడ దొరకకపోతేనేమో ఇంకా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తేనేమో రేట్లు ఎక్కువ ఉంటాయి, అందుకోసమే తీసుకున్నాను. నెక్స్ట్ పసుపు, ఇది ఒక 1/2 కేజీ తీసుకున్నాను. కూరల్లో అట్లా వాడడానికి వాళ్ళే ఆడించి అమ్ముతున్నారంట, బాగుంటది. అతనేమో 1/2 కేజీ తీసుకు అమ్మ అన్నారు. ఎలా ఉంటుందో తెలియదు కదా అండి, 1/2 కేజీ ఇవ్వండి సరిపోతుంది అంటే, సరే ఇప్పుడు తీసుకెళ్తున్నావు కదా మళ్ళీ నువ్వు వచ్చి ఖచ్చితంగా అడుగుతావు చూడు, బాగుంది మళ్ళీ ఇవ్వండి అనేసుకుని అన్నారు. చూద్దాము అనేసుకుని తీసుకున్నా. అతను చెప్పారు కదా అని కేజీ తీసుకుని మళ్ళీ అది బాగాలేకపోతే అనవసరం డబ్బులు దండగా ఇది వాడలేను మళ్ళీ, అందుకోసమనే శాంపిల్ కి ఒక 1/2 కిలో తీసుకున్నా. నెక్స్ట్ బెల్లం కూడా ఈక్వల్ టు షుగర్ అన్నారు కాబట్టి అప్పటి నుంచి నేను బెల్లం వాడడం కూడా చాలా వరకు తగ్గించాను. అయినా కానీ అప్పుడప్పుడు ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు బెల్లం అట్ట ఏదో ఒకటి బాక్సుల్లోకి వెయ్యొచ్చు అనేసుకొని 1 కేజీ బెల్లమే తీసుకున్నా. కేజీన్నర బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక డబ్బాలో దించేస్తాను. ఆల్రెడీ కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడాను కొన్ని ఉన్నాయి బయట, అవి అయిపోతే ఆ డబ్బాల్లో మళ్ళీ వేసుకుంటాను. ప్రస్తుతానికి పెద్ద డబ్బాలు ఇవి ఇలా దించేస్తాను. అన్ని ఓపెన్ చేసేసి డబ్బాల్లో వేసుకునే అంత ఎక్కువ డబ్బాలు కూడా లేవు, ఉన్న వరకు సర్దాను. ఈ లేనివి ఇంకెలాగా ఈ డబ్బాలో వేసిస్తే అవే సెట్ అయిపోతాయి. ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అప్పుడా లేపలే బావా, ఏం చేసుకుంటాం మరి? అయ్యో యాపలని అడుగుతున్నా, అందుకే దేనికి యాపిల్స్ తినడానికి ఒక ప్యాకెట్ బయట ఉంచేస్తాలే, అయితే మిగిలినవి లోపల పెట్టేస్తాను. ఇవి సర్దేసి ఇవి ఎక్కడక్కడ పెడితే ఇక్కడ ఈ మరకంతా ఖాళీ అవుతుంది, దాని తర్వాత మోపు పెట్టచ్చు అనేసుకొని ముందు ఈ సర్దడాలు పెట్టుకున్నాను. అసలు పొద్దున్న లేచిన తర్వాత అయితే అసలు ఇంటికి ఫస్ట్ మోపే పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడిన్నున్నాయి. ఇంకా రూముల్లో మెరూన్ కలర్ బ్యాగ్ ఒకటి, ఆ బ్లూ కలర్ ట్రాలీ ఒకటి, అవన్నీ కూడా నింపు బట్టలు ఉన్నాయి, అవి కూడా ఖాళీ చేయాలి. ఎక్కడ అక్కడ సర్దేస్తే గానీ ఇల్లు ఖాళీ అవ్వదు. ఆ తర్వాత కనుక నేను వరకు నేను అసలు మోపు పెట్టలేను, అందుకోసమనే ఫాస్ట్ గా ఇవి సర్దేద్దాం అనేసుకొని డిసైడ్ అయిపోయా. పసుపు అయితే డబ్బాలో వేసేస్తాను. మా బాగా మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చారు, ఇంక కూరగాయలు కూడా సర్దాలి. ఫ్రిడ్జ్ టూర్ కూడా చెయ్యాలి. ఇంకా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అవన్నీ కూడాను కొన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. అన్ని ఆర్డర్ చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే చింతపండు, నెక్స్ట్ ఈ కూరగాయలు అన్ని అయితే పెట్టేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ టూర్ వరకు ఇవన్నీ పెట్టకుండా ఆగలేను కదా. ఫ్రిడ్జ్ అయితే అవస్థ వాడేలేదు, వెళ్ళిపోయినాను అనేసుకుని ఒక చిన్న ఫీల్ ఉంది. ఇది ఇప్పుడు వచ్చాను కదా, ఫ్రిడ్జ్ టూర్ చేసే లోపల అవస్థ వాడేస్తా. ఇంకా గుడ్లు కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డైట్ అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా 2-3 డేస్ లో కొంచెం ఇల్లు అవన్నీ చక్క పెట్టుకున్న తర్వాత ఇంకా అందుకోసమనే గుడ్లు అన్ని రెడీగా ఉండాలనేసుకొని ఇంకా అన్ని తీసుకొచ్చారు. ఈ ట్రేలో చింతపండు పెట్టేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ అక్కడ నుంచి తెచ్చుకుని గుత్తంకాయలు, తర్వాత సారికంద అన్ని ఉన్నాయి. ఇంకా మా మామయ్య అయితే దుంప జాతులు అంటే బంగాళదుంప, స్వీట్ పొటాటో, అదే చిలగడ దుంప, చామ దుంపలు, ఇలాంటి మెయిన్ దుంప జాతులు అన్ని కూడా తినరనమాట. ఇంకా మా కోసమే ఎప్పుడో ఒక రోజు వండుకుంటాము మేమే. ఈ సారికంద అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటది కూడాను, టేస్ట్. తీసుకొచ్చాను. చింతపండు ఏమి తింటావా? పళ్ళు పులిసిపోతాయి, అయిపోతాయి. స్వీట్ టామరిండ్ అది వేరే. అవునరా, అది ఇది కాదు. సెంటర్స్ లో మనకు కొంటాం కదా, అది అనుకున్నాడు కదా. నీకు ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొంటే నువ్వు చింతపండు పెడుతున్నావు అనమాట. ఇందులో చింతపండు పెట్టుకోవాలి, లేదా కలిపి అయిపోద్ది. సరే పెట్టుకో. నువ్వు హ్యాపీయా? ఎందుకు హ్యాపీ? ఫ్రిడ్జ్ వాడుతున్నావు కదా, హ్యాపీయా? ఫుల్ హ్యాపీ మీ అన్న. చెప్పాను కదా ఆల్రెడీ మా బావకి బీ షిఫ్ట్ అనేసి, ఇంకా లగేజ్లు కొంచెం సర్దుకున్నాను నేనైతే. ఇప్పుడైతే మా బావ ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేసేస్తున్నారు, ఫాస్ట్ గా తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. గుత్తొంకాయ కర్రీ ఎలా ఉందా? నేనేంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, అందుకోసమనే నార్మల్ కలర్ లో ఉంది. ఇంక ఇప్పుడే అప్పడాలు కూడా వేపాను, వేడిగా ఉన్నాయి అప్పడాలు. కాస్త చూడు,
గుత్తి వంకాయ కూర అయితే టేస్ట్ బాగుంది. ఎప్పుడు చేసేలాగే మసాలా అదంతా ప్రిపేర్ చేసా. మా మామయ్య ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో అయితే ఎక్కువ ఉండరు, అటు ఇటు అలా నడుచుకొని ఎక్కడో బయట కూర్చొని వస్తారు. అవును అన్న అడగడమే మర్చిపోయాను, హాస్పిటల్కి వెళ్ళారు రేట్ అన్నారు డాక్టర్. మందులు రాసి ఇచ్చారు, మళ్ళీ 1-2 ఎక్స్ట్రా టాబ్లెట్స్ ఇచ్చారు, కొన్ని బ్లడ్ టెస్టులు రాశారు. అవి రేపు చేపిస్తావా? ఇంకొంచెం మన మీద ఉన్నా మామయ్య. ఇంక మా పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళే తినేస్తుండ్రు. తిను గుత్తి వంకాయ తిను, బాగుంది మామయ్య కూర. తాతకి పళ్ళు లేవు కదా, మెత్తగా బాగుందట. ఇంకా మా బావ కూడా డ్యూటీకి రెడీ అయిపోయారు, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. మామిడికాయలు తీసుకెళ్తావు? ఆల్రెడీ ఒకటి కోసి ఇచ్చాను, తిన్నారు. నేను కూడా అడిగాను డ్యూటీకి తీసుకెళ్ళమని, వెళ్ళరట. ఓకే అయితే బాయ్. బాగుందరా, ఏదో చికెన్ లెగ్ పీస్ కొరుకునట్టు కొరుకుతాండు మా పెద్దోడు ఆ వంకాయకి. మా పిల్లలు అక్కడ తింటున్నారు, నేను కూడా ఇప్పుడు తినేస్తాను. ఆల్రెడీ టైం అయితే 1:30 అయిపోయింది. టైం తినేస్తే మిగిలిన పనులు ఒక్కొక్కటి స్లోగా చేస్తాను. తినకుండా ఎంతసేపు చేసినా గానీ కడుపు కాకలే. ఫస్ట్ అయితే తింటాను, తినేసాక కాస్త ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు మిగిలిన పనులన్నీ చేస్తాను. ఒక్కొక్కటి ఎలాగ లేదన్నా గానీ అన్ని అక్కడక్కడ ఇమ్ముకోవడానికి టైం పట్టిద్దిలేండి. తినేసా మొత్తం కంప్లీట్ గా రసం లేకుండా మొత్తం తాగేసావనుకో, అప్పుడు అమ్మ కొంచెం పెరుగు వేస్తుంది. లంచ్ చేస్తాము, వచ్చిన గిన్నెలన్నీ కూడా నీట్ గా తోమేశాను. ఇంకా మా మామయ్య అయితే తినేసాక పడుకున్నారు, మా బావేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే ఇంట్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. గ్రాసరీస్ అయితే మాక్సిమం డబ్బాల్లో అట్లలో సర్దేశాను, ఇంకొన్ని అయితే పెద్ద డబ్బాల్లో అలా కవర్లతో పెట్టేశాను. అవి అయితే కిచెన్ లో కొన్ని, తర్వాత ఇంకొక కబర్డ్ లో కొన్ని అయితే సెట్ చేశాను. ఇంకా బట్టల బ్యాగులు అయితే ఉన్నాయి. ఉతికిన బట్టలన్నీ కూడాను, కొత్త బట్టలన్నీ కూడాను సపరేట్ గా ఎక్కడక్కడ సర్దేస్తాను. ఇంకా ఉతకాల్సిన బట్టలు ఏవైతే ఉంటాయో అవైతే సపరేట్ చేస్తాను. ఇదిగోండి ఈ బ్యాగ్ లో ఉన్నాయి కొన్ని బట్టలు, ఇవి ఖాళీ చేయాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని బట్టలు ఉన్నాయి, ఇవి కూడా ఖాళీ చేయాలి. మా పిల్లలేమో చక్కగా హాల్లో టీవీ చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే నేను సర్దడం స్టార్ట్ చేస్తాను. మాక్సిమం ఈ బ్యాగ్ నింపుగా కూడాను ఉతికిన బట్టలే. ఇవైతే ఇంకా కొత్త బట్టలు పాత బట్టలు సపరేట్ చేసేసి ఎక్కడక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మధ్యలో మా బావ అయితే 1 వీక్ కి వచ్చారు కదా, అప్పుడైతే ఒక మెరూన్ కలర్ బ్యాగ్ తో బట్టలు అయితే ఇచ్చేసాను. మా బావ అవన్నీ కూడాను ఐరన్ చేపించేసి ఇంకా బీరువాలో పెట్టేశారు. ఇప్పుడు ఇంకొన్ని ఐరన్ కి ఇవ్వాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ కి ఇవ్వాల్సినవి సపరేట్ గా చేయాలి, ఉతకాల్సినవి సపరేట్ గా చేయాలి, కొత్త బట్టలు సపరేట్ గా చేయాలి. ఒకటి బాబు బర్ర పిచ్చెక్కిపోతుంది. పోనైతే ఇప్పుడే కదా తిన్నాను, కాసేపు ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుందామన్నా గానీ ఈ పనులన్నీ మైండ్ లోకి వచ్చేస్తుంది. అలా ప్రశాంతంగా కూర్చోబుద్ధి కావట్లేదు. ఇంకెందులో అయితే ఎక్కువ కొత్త బట్టలే ఉన్నాయండి. ఇదిగోండి మొన్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో తీసుకున్న డ్రెస్ అనమాట, బేబీ పింక్ కి ఇలాగ పిస్తా గ్రీన్ కలర్ లాగా అయితే వస్తుంది అనమాట కాంబినేషన్ లో డ్రెస్. ఇవైతే కాటన్ కాదు, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఈసారి అయితే కాటన్ డ్రెస్సులు లాంటివి ఏమీ ఎక్కువ కొనలేదు, 2 డ్రెస్సులు కొన్నా. అవి కూడాను మంచిగా పార్టీ వేరు, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనేసి. ఈ టాప్ వేసుకుని కింద జీన్స్ వేసుకుందాము అనేసి ఆ ఉద్దేశంతో టాప్ తీసుకుని జీన్స్ కూడా తీసుకెళ్ళిన పాపానికి ఒక్కసారి వేసుకుంటే పాపం పోను అలా అనుకుంటది. మరి మాక్సిమం అన్ని బట్టలు వేసుకున్నట్టే ఉన్నాను, ఏవో కొన్ని వేసుకోలేదు అంతే, కానీ మాక్సిమం వేసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఏమో బాబా టెక్స్టైల్స్ లో తీసుకున్నాను కదా, నైటీలు ఫ్రాక్లు కాదు నైటీలు. ఇవైతే 2 నైటీలు అనమాట. ఇంకా ఒకళ్ళిద్దరు అక్క మీరు షాపింగ్ చేశారు కదా రివ్యూ చెప్పండి అని అయితే అడిగారు. రివ్యూ చెప్పండి అంటే నైటీలు వచ్చేసి 600, నేను తీసుకున్న నైటీలు వచ్చేసి ఒక్కొక్కటి 600, 640 అలానే పడ్డాయి. 4 నైటీలు తీసుకున్నాను, 2 ఇక్కడికి తెచ్చేసుకున్నాను, 2 ఏమో అక్కడ వదిలేసాను. ఇదిగోండి రేట్ అయితే చూసుకోండి మీరే, 600 అనమాట. నేను 4 నైటీలు తీసుకుంటే అందులో ఒక నైటీనే 300కి చిల్లర పడింది. అది ఈ నైటీనే అనుకుంటాను, ఎందుకంటే దీనికి ట్యాగ్ లేదు. ఇంకా ఇది ఒకటి కొత్త డ్రెస్. ఇది యాక్చువల్ గా ఏంటంటే వీడియోలో డల్ గా కనిపిస్తుంది, రియల్ గా ఇది చూస్తేనేమో మంచి డార్క్ రామ గ్రీన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అనమాట. ఎందుకు ఈ రామ గ్రీన్ కలరే అసలు వీడియోలో సరిగ్గా పడదు, అది వస్తేనేమో స్కై బ్లూ కలర్ వచ్చేస్తుంది, లేకపోతే అది ఒక డల్ గా అయిపోతుంది అనమాట షేడ్. ఒరిజినల్ కలర్ అయితే రామ గ్రీన్, వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వదు. ఇంక ఈ బ్యాగ్లన్నీ ఖాళీ చేసేసి ఇవి లోపల పెట్టేస్తే బట్టల పని కూడా అయిపోద్ది. అంటే ఇంకా కొన్ని ఆ బయట సర్దాల్సినవి ఉన్నాయి కానీ మా మామయ్య పడుకున్నారు కదా, మళ్ళీ డస్ట్బిన్స్ ఉంటది ఎందుకు, ఈ లోపల ఇది సర్దినా ఇదే కూడా ఒక పనే కదా అనేసి ఇక్కడికి వచ్చి ఇవి సర్దుకుంటున్నాను. నెక్స్ట్ ఆ బాబా టెక్స్టైల్స్ లోనే మా పిల్లలకు కూడా కొన్ని బట్టలు అయితే తీసేసుకున్నాం అనమాట. హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వస్తుంది, ఫుల్ లెంత్ ప్యాంట్ వస్తుంది. ఇవైతే నాకు బాగా నచ్చాయి, క్వాలిటీ బాగున్నాయి, నెక్స్ట్ రీజనబుల్ అనిపించాయి అనమాట. ఇదేమో ఒక్కొక్కటి వచ్చేసి దీని కాస్ట్ 345 రూపీస్ పడింది. 345 రూపీస్ కి డైలీ వేర్ కి ఒక డ్రెస్ అంటే బెస్ట్ అనిపించింది. వాడికి 2 వీడికి 2 అని 4 జతలు తీసుకున్నాను. అయిపోయినాయి.
ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకో బ్యాగ్ కూడా ఖాళీ చేసేస్తా. ఖాళీ చేసేసి ఇవి లోపల పెట్టేసాం అనుకోండి, ఆ తర్వాత ఈ బట్టలన్నీ కూడా బీరువా డోర్లు ఓపెన్ చేసి ఏ బీరువాలో ఆ బీరువాలో సర్దేస్తే చెప్తారు. నలుగురు కాబట్టి ఇంకా నా బట్టలు ఇంకా మా అత్తల ఇంట్లో కొన్ని, మా అమ్మల ఇంట్లో కొన్ని ఉంచేసాను కాబట్టి తక్కువ బట్టలే పట్టుకుని వెళ్ళాలని చెప్పాలి. ఇంకా అసలు బట్టలు అయితే బేభత్సంగా ఉన్నాయన్నమాట. మావి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నాము వస్తున్నాము అంటే ఈ బట్టలే ఎక్కువైపోతాయి మా నలుగురికి కూడాను. ఇంకా మిగిలిన లగేజ్ ఏంటి ఉండదు, బట్టలు లగేజ్ తప్పితే. 2 బ్యాగులు బట్టలు అయితే ఖాళీ చేసి ఐరన్ చేయాల్సినవన్నీ సపరేట్ చేసేసి కొత్త బట్టలన్నీ లోపల పెట్టేశాను. ఇవి ఇంకా అన్ని కూడాను డైలీ వేర్ బట్టలు అనమాట. ఇవి ఇంకా లోపల పెట్టాలి. ఇంకా పైన కొంచెం పట్టులాగా ఉంటే అవన్నీ కూడాను బూజులన్నీ కూడాను దులిపేశాను. ఇంకా పైన బూజులు ఏమీ లేవనమాట. ఇంకా ఆ మంచం ఉంది కదా, మంచంకి ఆ విండోకి మధ్యలోన కొంచెం గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ తుడిస్తే ఇదిగోండి ఇంత డస్ట్ వచ్చిందనమాట. మా పిల్లలు ఆడుకునే మధ్యలో అక్కడికి వెళ్ళి ఆ చిన్న చిన్న బొమ్మ మొక్కలన్నీ కూడాను పడేశారు. ఇంక ఈ బట్టలు కూడాను సర్దేస్తాను. కిచెన్ లో కూడా బూజులు దులిపేశాను. ఇంక బెడ్రూమ్ లో కూడా బూజులు దులిపేశాను. ఇంకొక రూమ్ హాల్ అయితే ఉంది. బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇది ఇంకొక రూమ్ అనమాట. ఈ రూమ్ లో కూడాను లైట్ గా ఉన్నాయి బూజులు. ఇంకా పనిలో పని అన్ని రూములు కూడా లైట్ గా దులిపేసి ఆ తర్వాత మోపు పెట్టేద్దాం అనేసుకొని ఇంకా ఈ రూమ్ కూడా పట్లు దులిపేస్తున్నా. అన్ని రూములు డీప్ గా క్లీన్ చేయాలి అంటే నా దాని వల్ల అయితే అస్సలు అవ్వదు. అందుకోసమనే ఇంకెప్పుడైనా మా బావకి సెలవు రోజు అలా ఉంటది కదా, అలాంటి రోజు అయితే ప్లాన్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే మీద బూజులు అవన్నీ కూడా దులిపేస్తున్నాను. అసలు బూజులు దులిపే ప్లాన్ కూడా లేదు, కాకపోతే నాకే ఎందుకో నచ్చట్లేదు అనమాట. మరి అలాగో పనిలో పని మొత్తం బూజులైనా దులిపేద్దాం అనేసుకొని ఇంకా అలా స్టార్ట్ చేశాను. ఇంకా బూజులు అయితే ఈ రూమ్ లో కూడా అయిపోయాయి. చీపురుతో తుడిసేస్తున్నా. ఇంకా హాల్లో కూడా తుడిసేసి ఇంకా అన్ని పనులు అయ్యాక అప్పుడు మోపు పెట్టేస్తాను. అన్ని పనులు మీన్స్ అదే ఆ రూమ్ లో కూడా దులపడం అయిపోతే ఇంకప్పుడు మోపు పెడతాను. చూడండి డస్ట్ ఎంత వస్తుందో అసలు. ఫస్ట్ నార్మల్ గా బూజులు దులిపితేనేమో అంత ధూళి వచ్చింది. ఈ ధూళి వచ్చేసి ఇదంతా కూడాను ఫ్యాన్ అనమాట. ఓన్లీ ఫ్యాన్ తుడిస్తే చూడండి ఎంత వచ్చిందో. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే అయింది. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చెకోడీలు ఇచ్చాను. నిన్న జర్నీ చేస్తామనేసి మొన్న హిరమండలంలో కార్ లో తిందామనేసుకొని తీసుకున్నారు. కానీ నిన్న అయితే కార్ లో తినలేదు. ఇప్పుడు తింటున్నారు. ఇప్పుడు ఇచ్చాను. బెడ్రూమ్ అయిపోయింది. ఇంకొక రూమ్ కూడా అయిపోయింది. ఇప్పుడేమో హాల్లోకి వచ్చాను. హాల్లో కూడాను కొంచెం కొన్ని బూజులు అయితే ఉన్నాయన్నమాట. బూజులన్నీ కూడా దులిపేసి ఇంకా ఆ తర్వాత మోపు పెడతాను. పక్కా పొద్దున్న నుంచి మోపు పెడతాను నేను ఎన్నిసార్లు చెప్తావా అనేసి అనుకుంటున్నారా? అంటే నేనేంటంటే జస్ట్ సామాన్లు అన్ని క్లియర్ చేసేసి మోపు పెట్టేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకు అలా నచ్చట్లేదు. 25 days ఇంట్లో లేం కదా, కొంచెం బూజులు దులిపేస్తే బాగుంటది అనిపించింది. అందుకోసమనే బూజులు దులిపే పని కూడా పెట్టుకున్నా. అందుకే లేట్ అవుతుంది. ఇంకా మా పిల్లలు అయితే చెకోడీలు తినేసి కొంచెం వాటర్ తాగేసి ఇంకా బయటకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంక ఇదే మంచి సమయము. వాళ్ళు లేనప్పుడే దొలపాలి. వాళ్ళు ఉంటే మళ్ళీ డస్ట్ అదంతా కూడా వాళ్ళు కూడా పీలుస్తారు కదా, మళ్ళీ జలుబులు దగ్గులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్యాన్ ఆపేసి పట్లు దులుపుతుంటే చెమటలు చూసారా ఎలా కారిపోతున్నాయో, మామూలుగా రావట్లేదు అనమాట చెమటలు. ఇంకప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మన ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసేస్తే డస్ట్ కూడా అంటే వేరే వస్తువు మీద మళ్ళీ తుల్లకుండా మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది కదా. ఇంకా అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసేసి వ్యాక్యూమ్ క్లీనర్ తో మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చింది ఐడియా. ఇప్పుడు వరకు కూడా చీపురు కట్టతో దులిపాను. ఇది వచ్చేసి అగారోది అనమాట వ్యాక్యూమ్ క్లీనర్. ఇదైతే నేను చాలా యూజ్ చేశానులేండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్. డ్రై ప్లేసుల్లోనే యూజ్ చేసుకోవచ్చు, వెట్ ప్లేసుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా పడిపోయినా గానీ ఒలిగిపోయినా గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మాకు వాటర్ మొత్తము కూడాను బూజులన్నీ దులిపేశాను. చీపురుతో ఇల్లు మొత్తము తుడిచేసాను. ఇంకా మోపు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. మోపు పెట్టేసిన తర్వాత ఇంక నేను వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడైతే మోపు పెట్టేస్తాను. మధ్యాహ్నం లంచ్ చేసినప్పటి నుంచి అసలు రెస్ట్ లేకుండా 1 by 1 అన్ని పనులు చేస్తుంటే ఇప్పుడుకి మోపు పెట్టే టైం వచ్చింది. మా అమ్మల ఇంట్లో మోపు పెట్టే కర్ర ఏంటంటే ఓన్లీ స్టిక్కే ఉంటది, అది చేత్తోనే పిండుకోవాలి. ఆ అలవాట్లో పొరపాటు అయిపోయి ఇక్కడ చేత్తో పిండేస్తున్నాను. లేట్ చేయకుండా మోపు పెట్టేస్తా. అమ్మయ్య, ఇంటికి మోపు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాక్సిమం అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకేదైనా ఉండిపోయింది అంటే అది వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం ఒక్కటే. ఈ రోజు వర్షం పడే సూచనలు ఉన్నాయి అనేసుకుని అన్నారని మా బావ, నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేయలేదు. ఈ రోజులాగే రేపు కూడా ఎండ ఎక్కితే రేపు అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేస్తాను. ఆ తర్వాత ఇంకా ఉతికిన బట్టలు అదే వాషింగ్ మిషన్ లో వేస్తాను కదా, ఉతికిన బట్టలు. ఆ తర్వాత ఇంకొన్ని ఉతికిన బట్టలే ఐరన్ కి ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కలిపేసి అయితే ఒకేసారి ఐరన్ కి ఇచ్చేస్తాము.
ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. ఇంక ఈ రోజు అయితే దేవుడికి దీపారాధన కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆ దేవుడి గుడి ప్లేస్ లో కూడాను మొత్తం క్లీనింగ్ అయితే చేయలేదు. 25 రోజులు అయిపోయింది కదా, ఇంకా డర్టీగా ఉండేటప్పుడే ఎందుకు దీపారాధన అనేసుకొని చేయలేదు అనమాట. ఇప్పుడు అది కూడా క్లీన్ చేసేసాను. రేపటి నుంచి దీపారాధన అన్ని కూడా ఎప్పుడులాగా డైలీ ఇంకా రొటీన్ లాగా అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ టైం అయితే 6:30 అయిపోతుంది. 7-7:30 కల్లా మా మామయ్య అయితే అన్నం తినేయడం అలవాటు. నిన్నైతే ట్రావెల్ చేసి వచ్చాము, వాటి వల్ల లేట్ అయిపోయింది. ఈ రోజు కూడా లేట్ అయితే కొంచెం కష్టం కదా, అందుకోసం అనేసి ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను. మధ్యాహ్నం వండిన రసము కూర 2 ఉన్నాయి. జస్ట్ వైట్ రైస్ ఒకటి వండేస్తే చాలు, ఎక్కువ వంట కూడా ఏం వండాల్సిన అవసరం లేదు. ఇంకా మా బావ అయితే అక్కడ తినేసి వచ్చేస్తా అన్నారు. మా బావ ఏమో ఇంటికి వచ్చి తిన్నన్నారు. ఇంకా నా కోసం అనేసి క్యారెట్ కీరా కట్ చేసేసి ఎగ్ స్క్రాంబుల్డ్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను. స్క్రాంబుల్డ్ ఎగ్ అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ వండే ఓపిక కూడా నాకు లేదు. పొద్దు నుంచి అసలు రెస్ట్ కూడా నాకు లేదు. నిన్నైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ చేశాం గానీ దానికంటే ఈ రోజు నాకు ఎక్కువ అలసటగా అనిపిస్తుంది. పార్క్ కి వెళ్ళిన మా పిల్లలు కూడా వచ్చేసారు. ఏం మాట్లాడారా పార్క్ లో? ఫుట్బాల్ ఆడేవా? ఇంకా తమిళనాడులో అయితే ఇంకా రాలేదు, చోటు రాలా ఇంకా విలేజ్ లో ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. మీలాగే మీరు ఎంజాయ్ చేసి వచ్చారా? చోటు కూడా ఎంజాయ్ చేసుకుని వస్తాడు. ఆల్రెడీ వైట్ రైస్ వండేసాను. నేనేమో స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఊర్లో ఉన్న రోజులు అక్కడ ఎంతవరకు తినగలను అంతవరకు తినగలిగా. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంక మన ఇష్టం అనమాట, మనకు నచ్చింది తినొచ్చు. అలాగనేసి బిర్యానీలు అలా కాదు, అంటే ఓట్స్ అని, తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్స్ అని, తర్వాత సలాడ్స్ అని అలాంటివి ఇక్కడ తినొచ్చు. పార్క్ నుండి వచ్చాక మా పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ఇంక వాళ్ళిద్దరికి కూడా కీరా క్యారెట్ సలాడ్ ఓన్లీ ఇచ్చాను, తిన్నారు. నేనేమో కీరా క్యారెట్ తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్ మా మామయ్య కొట్టిస్తానండి, ఇప్పుడు పెట్టి వద్దు అన్నారు. ఈ లోపల నేను తినేస్తున్నాను. మీరు కాసేపు అయ్యాక అన్నం తింటారు, ఓకేనా? తాత బౌ తినేస్తున్నాడు, మీరు కూడా బౌ తినేస్తారా? కాసేపు అయ్యాక తింటారా? కాసేపు అయ్యాక తింటావా? సరే, ఒక్క 5 మినిట్స్ అయితే ఓకేనా? రా నీకేసేస్తాను రా, నువ్వు తినేద్దువా? తమ్ముడు కాసేపు అయ్యాక తింటాడు రా, నువ్వు తినేద్దురా, కూర్చోరా. ఇంక మా పిల్లలిద్దరు కూడా వాళ్ళ మటుకు వాళ్ళే తినేస్తున్నారు. మా మామయ్య అయితే తినేసి మెడిసిన్ వేసుకుని అయితే పడుకుడిపోయారు. ఇంక ఇప్పుడైతే ముగ్గురు 3 మామిడి పళ్ళు అయితే కోసుకొని తింటాము. మధ్యాహ్నమే కోసుకొని తిందాం అనుకున్నాం గానీ మధ్యాహ్నం అయితే తినలేదు. కిచెన్ లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఓట్స్ కూడా రేపు పొద్దున్నకైతే నానపెట్టేశాను. ఈ రోజు మధ్యాహ్నం కూడా అసలు మా పిల్లలు పడుకోలేదు. ఇంక ఇప్పుడైతే మంచిగా పడుకుంటారు. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా అసలు రెస్ట్ లేదు నాకు. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళారు కదా, 10:30 అలా వస్తారు. ఇంకా వచ్చిన తర్వాత పడుకుపోతాము. ఈ లోపల మా పిల్లలకైతే పడుకోబెట్టేస్తా. ఇంకా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్నడు పెద్దడు? ఎలాంటి బడ్జెట్ ఇంకా వచ్చేసావా? నీకోసమే వెయిటింగ్. ఇంటికి వచ్చాక మామిడి పండు తింటా అన్నా, అడ్లీ కోసి ఇవ్వకపోతే నేను కోసుకోలేనే. లేకపోతే నువ్వే వచ్చి డోర్ తీసుకుని పడుకుంటావు. మేము ఉన్నప్పుడు కూడా మేము అందరం పడుకోకపోతే ఏం బాగుంటుంది. మా బావ అయితే తినేసి వచ్చేసారు కాబట్టి ఇంకా మామిడి పండు మాత్రం తింటా అన్నారు. మా బావ వచ్చేసరికి మా పిల్లలకి పడుకోబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇప్పుడు మా బావ డ్యూటీ నుండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయారు. ఇంక నేనైతే మామిడి పండు పోస్తే తింటున్నారు. మరి అన్ని పళ్ళు తెచ్చాను, తినకపోతే పాడైపోతాయి. ఇంకొన్ని ఇద్దాము పక్కింటలకి. అంటే కాయల పళ్ళు ఇవి, అవి కాయలు కొంచెం మంచి పసుపు లాగా పళ్ళు లాగా అయితే ఇద్దామని. ఇట్లా ఆల్మోస్ట్ అన్ని పనులు చేశాను. ఇంకా చిన్న కొన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లంతా నీట్గా ఉంది. యాలు ఉండదు, రెస్ట్ తీసుకోకుండా చేస్తే ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయి ఇంకా చిన్న ఉన్నాయిలేండి. మరీ కంప్లీట్ అయిపోయి అని కాదు కానీ మెయిన్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదనమాట ఈ రోజు వీడియో. పొద్దున్న నుంచి అన్ని పనులు చేసుకుంటూనే ఉంది మాది. అయితే ఇంకో 2 రోజులు తర్వాత నుంచి మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది. ఏట్ ఫ్రీ టైం? అప్పుడు నుంచి నేను ఎక్సర్సైజ్లు కూడా స్టార్ట్ చేసేస్తాను. అవునులే, అదొకటి ఉంది. ఇంకా ఏదైతే అయ్యింది, మళ్ళీ ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేస్తాను. మొత్తానికి అయితే నేను వెయిట్ పెరగలేదు, కాక తగ్గాను. దానికి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. జాగ్రత్త, ఈ హ్యాపీనెస్ లో పెరిగిపోగలరు. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. See you tomorrow. Bye bye. Good night.